ఓయ్ అమ్మాయిలు, మీకు విషయం చెప్తా వినండి. మీలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందా? అయితే ఈ ఏవి మీకోసమే. లవ్, ఫ్రెండ్షిప్, ఇలా ఏ రిలేషన్షిప్ అయినా సరే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటేనే అది శాశ్వతంగా ఉంటుంది. కానీ కొంతమంది అభద్రతకు లోనై ఆ నమ్మకాన్ని దూరం చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది తమలో శక్తి సామర్థ్యాలు ఉన్నా తమని తాము తక్కువగా అంచనా వేసుకొని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్కి లోనవుతూ ఉంటారు. ఇలా రకరకాల రీజన్స్తో అభద్రతా భావానికి లోనై మానసిక వేదనకి గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. దీనిని ఫస్ట్ స్టేజ్లోనే మనం గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ ప్రాసెస్లో మనలోని అభద్రతా భావాన్ని ఎలా గుర్తించాలి, ఎలా బయటపడాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే దానిని సరైన రీతిలో గుర్తించి యూజ్ చేసుకుంటారు. అయితే ఈ అభద్రతాభావం ఉన్న వారిలో కూడా ఏదైనా హిడెన్ టాలెంట్ ఉన్నా తమని తాము తక్కువ అంచనా వేసుకుంటారు. వారు సరిగా పనిచేసిన ఇతరుల అభిప్రాయం తరచూ కోరుకుంటారు. అవతల వాళ్ళ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తేనే వీళ్ళు సాటిస్ఫై అవుతూ ఉంటారు, లేదంటే డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళు తమపై తాము నమ్మకం పెంచుకోవటం ముఖ్యం అని పెద్దలు అంటుంటారు. దీనినే సెల్ఫ్ ట్రస్ట్ అని కూడా అంటుంటారు. ఇకపోతే రెండో విషయం, అభద్రతకు లోనైన వారు ఇతరులతో ఎక్కువగా పోల్చుకుంటూ ఉంటారు. ఇతరులు సాధించిన విజయాలనే వీరు కూడా సాధించాలని ఆరాటపడుతూ ఉంటారు. వారిపై అసూయపడుతూ ఉంటారు. ఒకవేళ వాటిని చేరుకోలేకపోతే కృంగిపోతూ ఉంటారు. వీటి నుంచి బయటపడే ప్రయత్నం చేసి ఇతరుల గెలుపుని అంగీకరించాలి, సంతోషించాలి. ఇకపోతే మూడో విషయం, అభద్రతాభావం ఉన్నవారు తమ తప్పులను, సమస్యలను ఒప్పుకోకుండా మరియు పరిష్కరించుకోకుండా కవర్ చేసుకుంటుంటారు. ఈ ప్రాసెస్లో వారి లోపాలకు ఇతరులను బ్లేమ్ చేస్తుంటారు. ఈ రోజుల్లో దాంపత్య జీవితాలు బీటలు వారటానికి ఇలాంటి స్వభావం కూడా ఒక కారణం అని చెప్పచ్చు. అయితే వీళ్ళు అప్పటికప్పుడు తాత్కాలికంగా సంతృప్తి పొందినా భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవాలని పెద్దలు చెప్తారు. ఇకపోతే నాలుగో విషయం, అభద్రతాభావం ఉన్న వారిలో టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది మెల్లమెల్లగా ఒత్తిడిని పెంచుతుంది. ఆ ఒత్తిడిని కుటుంబ సభ్యులపై చూపించడం వల్ల రిలేషన్షిప్ పాడవుతాయి. అలాగే వీరు స్నేహితులను, రిలేటివ్స్ని నమ్మటానికి కూడా ఆలోచిస్తారు. ఇది మెల్లమెల్లగా మానసిక సమస్యగా మారిపోతుంది. కాబట్టి ఇలా అభద్రతాభావంతో బాధపడేవారు దీని నుండి బయటపడాలంటే తమలో తాము ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటూ, తమని తాము ప్రేమించుకుంటూ, అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవటం కూడా చాలా మంచిది. ఈ సలహాలు పాటిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్.